నమస్తే అండి. ఈరోజు వీడియో తొలి ఏకాదశి వ్రత కథ. భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి వ్రత కథ. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథని కూడా వినడం కానీ చదవడం కానీ చేయాలి. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడట, కేశవ, ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. బ్రహ్మదేవుడు నారదునికి ఏమని సమాధానమిచ్చారు అంటే, ఓ నారద, ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవ్వరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని. దీనికి సంబంధించిన ఒక గాథ ఉంది. అదేంటి అంటే, పూర్వము సూర్యవంశంలో మందాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరం యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పనివాడై మెలిగేవాడు. అతని రాజ్యము, ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన తర్వాత అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసము, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సంప్రదాయాలు పాటించడము, యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలో వారందరూ కూడా ఆ రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీరెప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కనుక ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము అని కోరుకున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించండి. మేము ఎప్పటి వలెనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా చూడండి అని అడిగారు. అది విన్న రాజు, నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి కానీ నేను ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని పంపించాడు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాలలో ఉన్న ఋషులను, మునులను అడిగి కేవలము 2వ బ్రహ్మ వంటి అంగీర ముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు. మందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి, ఆ కీకారణ్యంలోని కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చింది తెలుపమని అడిగాడు. దానికి రాజు, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు. అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగము, అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు, నేను ఎవరికీ హాని తలపెట్టని వాడను. అతన్ని మాత్రం అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటే చూపవలసింది అని కోరాడు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని కూడా పేరు ఉంది. దాని ప్రభావం వల్ల అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షంగా ఉంటుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఖచ్చితంగా పాటించవలసిందని ఆదేశించాడు. దాంతో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది
అని శ్రీకృష్ణుడు తెలిపాడు.